ఇంకో రోజు కావాలనిపిస్తుంది. పని చేసిన వాడికి మంచిగా నొప్పులు నొప్పులు పోయేటట్టు నిద్ర రావాలి. నిద్ర పోవాలా, నొప్పులు పోవాలా, మళ్ళీ లేదు దానికి అలవాటు పడిపోవాలి. అందుకే మనకి ఈజీగా దొరికేది గుల్బర్, గాంజా, డ్రగ్, హెరాయిన్ ఇవన్నీ దొరుకుతాయి మనకు, దొరుకుతాయి కదా. ఈజీగా దొరికేది ఏంటి గుల్బర్. మనమే కాదు మన ఇంట్లో ఆడవాళ్ళకి, తర్వాత పిల్లలకి, అందరికీ అలవాటు చేస్తున్నాం. ఇది మనమే వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది దగ్గర ఉండి. కానీ దీనివల్ల వాళ్ళ హెల్త్ పరంగా, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ పరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని గురించి మనకు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ కమిటీ నుంచి మనకు హైదరాబాద్ నుంచి కూడా సిఐసార్ వచ్చారు. మనకి ఇక్కడ మేడం కూడా, డాక్టర్ మేడం కూడా మీకు దానిపైన ఇంకా సులభంగా అర్థమయ్యే విధంగా మీకు అవగాహన కల్పిస్తారు. సో దట్ విత్ ఇన్ ద లిమిట్స్. ఏదైనా ఏంటంటే టాక్సిక్ పదార్థం అంటే ఏంటి, మామూలు మంచి ఫుడ్ అయినా కానీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకు హానికరమే కదా. టొమాటోస్ మంచిగా ఎక్కువ తింటామా, కిలో 2 కిలోస్ లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్ని కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అట్లనే ఇది కళ్ళు కూడా ఏది కూడా మంచిది కాదు. కల్తీ కళ్ళు అంటే మేము యాక్చువల్లీ కొందరికి నిద్ర పట్టని వాళ్ళకి అల్ప్రాజోలం, డైజెపిమ్ అనే ఏమంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాం. సో ఈ కల్తీ కళ్ళు ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ కళ్ళులో కలిపి మీకు ఇస్తున్నారు అనమాట. అది తెలియకుండా మీరు తీసుకొని అదే దాని వల్లనే సెడేషన్ అంటే మత్తులాగా ఉంటుంది. మేము ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడానికి దాని డోస్